అన్న గురించి పాట గురించి మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలని కోరుకుంటున్నాను అక్క. ఖచ్చితంగా అండి. ముందుగా భారతదేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన కీరవాణి గారు, నేను డైరెక్ట్ చేసిన ఫిలింకి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, వరల్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అది నేను చాలా గర్వపడతాను. అండ్ గద్దరన్న, ఆయనతో పనిచేయటం నిజంగా నా అదృష్టం అండి. నేను అసలు కొరియోగ్రఫీ పెద్దగా చేయట్లేదు, కానీ గద్దరన్న సాంగ్ చేసి చాలా పెద్ద మంచి పని చేశాను. నాకు విపరీతమైన పేరు వస్తుంది, అదైతే గ్యారంటీ. సార్ మ్యూజిక్, గద్దరన్న పాడటం నా జన్మధన్యం సార్. అక్క రాఘవేంద్రరావు గారు లాంటి రొమాంటిక్ డైరెక్టర్తో వర్క్ చేశాక గద్దరన్న లాంటి ఒక రెబల్, ఒక పర్సనాలిటీ గ్రేట్, మా ఇండియా అందరూ ఇట్లా చూస్తేనే గడగడలాడిపోయే ఒక వ్యక్తితో వర్క్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయన పసిపిల్లాడిలాగా వర్క్ చేశాడండి. నాకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి, చిన్న పిల్లాడి మనస్తత్వంతో నేను ఏది చెప్తే అది చేసేవారు. ఆయనకి ఏమన్నా కావాలి అని అంటే మటుకు దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఆయనకి ఆ స్వేచ్ఛనిచ్చి చేసిన సాంగ్ ఇది. ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకుని గబగబా తీసాము ఆ సాంగ్ని. బ్రేక్ ఆన్ టైం ఇస్తూ ప్యాకప్ కూడా అలాగే క్విక్గా చేసాము. ఆయన కూడా ఉండుంటే చాలా సంతోషంగా ఉండేది. ఆయన లేకపోవటం మన దురదృష్టం.